ఈ ధూమావతి అమ్మవారు కేంద్రము అని చెప్పాం కదా. ఉం? తానే కేంద్రము, తానే తిరుగుట అన్నీ తానే అయినప్పుడు పరా అన్న భావనే లేనప్పుడు దేన్ని చూసుకోవాలి? అవును, ఆమె నుంచే ఈ సృష్టి అంతా వస్తున్నప్పుడు అదే తానే కేంద్రముగా ఉండి తానే తిరుగుట కదా అన్నప్పుడు, అలా అయినప్పుడు పరా అన్న భావన ఆమెకి ఎందుకమ్మా? ఈ ధూమావతి అమ్మవారికి అన్నిటికీ ఆమె కదా కేంద్రమే ఉంది, కేంద్రానికి ఎందుకమ్మా నాకంటే పరా ఉన్నారు? ఆ ఆలోచన ఆమెకి, ఆ భావన ఆ తల్లికి లేదు. ఆ కారణం చేత ఆ తల్లి ధూమ లేదా అంధ. ధూమ లేదా అంధ ఎందుకన్నాడు అంటే, ఇంకేముందండి, నీ గమ్యం నువ్వు చేరిపోయిన తర్వాత ఇంక ముందు అనేది లేనప్పుడు అదంతా అంధ. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఏమిటి, ఒక స్థితికి మనం ఎదిగిపోయిన తర్వాత ఇంక మనం చూచుట కోరుట అనేవి లేనప్పుడు ఇంకేముందంటే అంధ. అంధ అంటే ఏంటి? ఎక్కడ చైతన్యం ఉంటే అక్కడ పని అనేది, వ్యవహారం అనేది ఉంటుంది. అదే లేనప్పుడు ఇంకేం లేదు. నేను ఎక్కడైతే చేరుకోవాలో అక్కడ చేరుకున్న తర్వాత ఇంక ముందు ఏమీ ఉండదు, అంధ అని చెప్తారు. అంధ అంటే చీకటి అని చెప్పకూడదు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ చీకట్లన్నీ ఆ మహా చీకటి నుంచి వచ్చినవి. సో అంధ తమహ అంటే దాన్ని ఏమంటారు? అంధ తమస్ అని అంటారు కదమ్మా. అవును, అంధ తమస్ అంటే ఒక యోగి, మహాయోగి, ఒక మహర్షి తపస్సులో కూర్చున్నప్పుడు అంధ తమస్సులో వెళ్తాడు. ఆయన చుట్టూ కూడా ఎంత వ్యవహారాలు, ఎంత ప్రపంచము ఉన్నా కూడా తనలో తానుగా ఆయన అంధ తమస్సులోకి వెళ్తాడు. అర్థమైందమ్మా? అది అంధ తమహ అంటే. ఆయనకు అవసరం లేదు ఇంకా. అమ్మవారికి తాను ఏది అన్నిటికీ కేంద్రమే ఉన్న ఆ తల్లికి ఉం, ఇంకేముంది? ఆమె అంధతమ. ఆ ఉల్లలిత అనేది ఉంటుంది. సృష్టి స్థితి లయ తిరోధాన ఇవన్నీ కూడా అందులో నుంచే. ఈ విసర్గము అనేది ఏదైతే ఉందో ఉం, బయటికి వచ్చినప్పుడు ఆ తల్లి ఇచ్ఛతో, ఆమె ఇచ్చగా ఆమె ఎంతవరకు ఈ సృష్టిని ఉంచుతుందో మళ్ళీ ఇవన్నీ కూడా ఆ యొక్క కేంద్రంలోకే వెళ్ళిపోతున్నాయి. ఆమె మళ్ళీ అంధతమగానే మిగిలిపోతుంది. అంటే ఉల్లలితగా మిగిలిపోతుంది. ఇంకా లలిత కూడా ఉండదు. ఇంకా లలిత ఎప్పుడు ఉంటుంది? లలిత అమ్మవారు సృష్టికి విసర్గం. విసర్గ అంటే ఏంటి? సృష్టి రావాలి, అది పెట్టుకొని కిందకి దిగినప్పుడు ఆమె లలిత అవుతుంది. వమనములో ఆ తల్లి ఉల్లలిత అయిపోతుంది. అమ్మా, అంధతమ అంటే తానెవరో తనకే తెలియని స్థితి అన్నమాట. అదే అన్నమాట. ఇంకా సృష్టి లేదని. ఇంకా వస్తే మటుకు ఇది, రాకపోతే అదంతా మళ్ళీ కేంద్రంలోకి వెళ్ళిపోతే అది అంధతమ. అంతే కదా. ఎవరు చూశారమ్మా అది? నిర్వికల్ప సమాధుల్లో చూసేవాడు లేడు, చెప్పేవాడు లేడు. దాని గురించి ఇప్పుడు ముందు ముందు దాంట్లో చెప్తారు. అది మీరు జాగ్రత్తగా వినండి. ఆ కారణము చేత ఆ తల్లి ధూమ లేదా అంధ లేదా తమహ. తమహ అంటే తా అంటే అమృత బీజము అంటారు. ఇందులో మంత్రశాస్త్రంలో, మంత్రశాస్త్రంలో ఏమంటారు? తా ఈజ్ ఈక్వల్ టు అమృత బీజము. అమృత, ఇది అమృత బీజము. మా అన్న మాయ, మా అన్న మాయగా విసర్గాన్ని దారి తీసింది. ఈ తల్లి అమృత బీజము కదమ్మా తా అన్నది. ఇది ఏమిటి? ఆనందములో సృష్టి చేయాలని ముందుకు కొనసాగించింది అన్నమాట. మాయని అంటే తనకు మారుగా ఇంకొక విసర్గము. ఏమ్మా, అలా వచ్చినప్పుడు అది మా అయింది. తమా అంటే తా అన్న అమృత బీజము మా అన్న మాయగా విసర్గాన్ని దారి తీసింది కాబట్టి దాన్ని తమహ అన్నారు. ఏమన్నారు? తమహ అంటే అది తమస్సులు కావు, దాన్ని తమహ అన్నారు. ఇది మనం అనుకుంటున్న అంధ తమస్సు కాదు. అది మనం అనుకుంటున్న అంధ తమస్సు కాదు. తల్లి, ఆ తల్లి నుంచి ఇంత సృష్టి వస్తుంది. ఒక
మహాముని మౌనంగా ఉన్నాడు అంటే ఎంత అర్థం ఉందో ఆయన మౌనంలో. అవునా? అల్లరి చేసేవాళ్ళు మౌనంలో ఉన్నారు అంటే ఏం ప్రమాదం వస్తుందో అన్నట్టు. ఆమె అంత ఇది అంత తమహ అంటే అదనమాట. మన ఇంట్లో పెద్దవాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అమ్మో! భయపడతాం గదా! మాట్లాడకపోయినా భయపడతాం. ఆమె అంధతమః అటువంటి గొప్ప స్థితి అన్నమాట. ఆమె అటువంటి అంధతమః. మనకు వచ్చిన అంధతమస్సులు కావు. మనకి ఏ వస్తువు మనకి దక్కకపోతే ఏడుస్తూ ఉంటాం. వాళ్ళు అటువంటిది కాదు. అది మహా అంధతమస్. ఏమ్మా? తాను మొదట అమృత అంతే గదా! ఆమెకి ఎప్పుడైతే సృష్టి చేయాలి విసర్గాన్ని అంటే మాయని బయటికి తీసుకొచ్చి తన కుమారుగా ఒక సృష్టి చేద్దాము. తన నుంచి ఒక సృష్టి రావాలి అనుకున్నప్పుడు హ్మ్. ఆమె ఏమైంది? తమహ అయింది. అవునా? అంతకుముందు ఉట్టి థాగా ఉంది. ఉల్లలితగా ఉంది. ఏమ్మా? తర్వాత ఆమె మొదట అమృత, తర్వాత శుద్ధ సత్వ, రజస్సు అయి మాయ అయింది. అంటే లలిత అయి రాజరాజేశ్వరి అయింది అని. లేదా పురుషంగా మనం తీసుకుంటే శివపార్వతులుగా తీసుకుంటే కామేశ్వరి, కామేశ్వరి పరమాత్మ అయి హ్మ్. ఈశ్వరము. ఈశ్వరేమో శుద్ధ సత్వము. దానిలో శుద్ధ సత్వంలో ఉన్న ఆ! ఆ ఈశ్వరుడికి కోరిక కలిగినప్పుడు సృష్టి చేయాలని కామన వచ్చినప్పుడు అది ఏమైంది? కామేశ్వర పరమాత్మ అయింది. సో, ఇక్కడ ఏమన్నాడు? తర్వాత శుద్ధ సత్వ రజస్సు అయి శుద్ధ సత్వ రజస్సయింది. ఏమ్మా? అంటే ఇద్దరు భార్యాభర్తలు అంటే ఏంటంటే తనలోని ఆ చైతన్యం ఈశ్వర చైతన్యమే అమ్మవారు కదా! ఏమ్మా? ఇప్పుడు నువ్వున్నావనుకో, నీ శరీరం అంతా ఈశ్వరుడైతే నీలో ఉన్న చైతన్యం నీ శరీరాన్ని ఎవరు కలుపుతున్నారు? అమ్మవారు ఉంది నీ శరీరంలో. ఇవాళ నువ్వు వింటున్నావు అంటే అది అమ్మ దయ. నేనెందుకు ఊరికే అమ్మ దయ అంటానంటే ఇదే. నీలోనే అమ్మవారుంది. అదే మనం మనుషులు అందుకే తోటి మానవుల్ని ప్రేమించమని ఎందుకు చెప్తారు? తోటి మానవుల్లో గూడా దేవుడిని చూడని ఎందుకు చెప్తారు? మహులు. ఒక బుద్ధ భగవానుడు గాని, ఒక షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళు పిపిలికాది బ్రహ్మ పర్యంతము గూడా ఆ తల్లి యొక్క చైతన్యాన్ని దర్శిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు మహాపురుషులయ్యారు. హ్మ్. మనం అది చూడం గదా! స్వప్పర భేదాలు పెట్టుకొని మనం ఉంటాం. నువ్వు వేరు, నేను వేరు అని. సో, అటువంటి శుద్ధ సత్వ రజస్సు అయి ఏమైంది? మాయ అయింది. మాయా సబలిత బ్రహ్మము అయినది. కామేశ్వర రూప పరమాత్మగా అయి ఈశ్వరము శుద్ధ సత్వం కదా! అందులో ఏమొచ్చింది? శుద్ధ సత్వ రజస్సుల్లో అది మాయ అయింది. రజోగుణం కలిసింది కదమ్మా! ఇద్దరు భార్యాభర్తలు కలిసారంటే సత్వ, రజస్ ఈ 2 కలిపితే ఏమవుతుంది? పిల్లలు పుడతారు. కోరికనేది వస్తుంది గదా! అట్లా చెప్తున్నారనమాట. సింపుల్‌గా చెప్తున్నారు. ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఉట్టిగా పెళ్లి కాకముందు ఎలా ఉంటాడు? శుద్ధ సత్వం అండి. ఇప్పుడు వద్దు నాకు పెళ్లి అన్నట్టుగా ఎలా ఉంటారు? అట్లా అన్నమాట. సత్వ రజస్ అయింది అంటే ఈయన చైతన్యం అనేది ఈ అమ్మవారు ఈ ఈశ్వరుడిని ప్రేరేపించటము. దానివల్ల ఏమయ్యారు వాళ్ళు? మాయ అయ్యారు. శివశక్తి అయ్యారు. బిందువులోకి వచ్చారు అని. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరి నుంచి ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవాళ్ళు వచ్చారు. ఇక వారి నుంచి సర్వ సృష్టి వచ్చింది అని చెప్తున్నారు. ఇది అందుకే ఇది పరావిద్య అన్నారు. ఏమ్మా? ఇక్కడ ఆనందగండ్ల వారు ఏం చెప్తున్నారు? బిందువు పైనవి చెప్తున్నారు. దానికి కారణం ఏమిటి? దాని తర్వాత అనుసంఘీకముగా రాబోయే విసర్గము. మరి అలా వచ్చి వాళ్ళు అలా శ్రీచక్రం బిందువులో శివపార్వతులు కూర్చున్నారంటే శివశక్తో యుక్తో యది భవతి. అలా కూర్చున్నారంటే ఊరికే వాడికేం పని పాట లేదా? కబుర్లు చెప్పుకోవడానికి కూర్చున్నారా? వారి నుంచి విసర్గము అంటే అలా కలవటం వలన ఏమ్మా అనుసంఘీకముగా రాబోయే విసర్గము. అంటే భవిష్యత్తులో రాబోయే విసర్గం కోసము ఈ శ్రీచక్రంలో బిందు స్థితిలో వాళ్ళిద్దరూ ఏమ్మా వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళెక్కడి నుంచి వస్తున్నారు?
ఈ ధూమావతి అమ్మవారు చూడండి, ధూమావతి అమ్మవారు లలితయి, లలిత శుద్ధ సత్వమై, మళ్ళీ అందులో మాయ రజస్సులు కలిసి వీళ్ళిద్దరూ వచ్చి మళ్ళీ శివపార్వతులుగా కూర్చుంటున్నారు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఇది పరా విద్య కాదు. నువ్వు అనుకునే పరాకే పరా, అవునా? ఇది పరాకే పరా అమ్మ, అంతే కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఏమిటి పరా? ఇప్పుడు మనకి ఏమిటి పరా? ఆకాశం కదండి మనకి, దాన్ని మనం తాకలేం కదండి, అది పరా అంటున్నావు నువ్వు. అలానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఈ యొక్క బిందువు పర, ఆ బిందువులకి పర ధూమావతి ఉల్లలిత. అది చాలా సింపుల్ గా చెప్తున్నాను. దీన్ని ఇది ఇలా చెప్పచ్చు, కానీ ఏంటంటే మీకు అర్థం కావాలనే తపనే తప్ప నాకు దాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనేది మటుకు కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇవి అనుభవంలోకి రానివి. బిందువు పైనవన్నీ ఏమిటి, నిర్వికల్ప సమాధులు అవి. అక్కడ నువ్వు మళ్ళీ కిందకు వచ్చి ఎవరికో చెప్తాను అనేది కాదు, అలా ఉంటుంది అని ఇటువంటి మహాపురుషులు, ఆనందగణ లాంటి మహామహా యోగులు, అమ్మవారి మానసిక పుత్రులే ఇటువంటివి చెప్పే అధికారము ఆ లలితా పరాభట్టారిగా ఇస్తుంది, అందరికీ ఇవ్వదు. అవునా? అంతే కదమ్మా. సో రాబోయే విసర్గము అనే సృష్టికి ఇది మూలభూతమైన పరానంత కారణమైంది. పరా ప్లస్ అహంత అయింది అని. రాబోయే విసర్గము అంటే సృష్టికి వీళ్ళు ఏమైంది, ఈ ధూమావతి అమ్మవారు పరా అహంత, వాళ్ళకంటూ ఒక అహము అనేది తెచ్చుకున్నారు. ఇది మామూలు మనకు వచ్చే అహం కాదు. ఈ అహాలన్నీ కూడా అంతే కదా, విత్తనం నుంచి వచ్చిందే వృక్షం. మన అహాలకి ఇవాళ ఉంటుంది, ఆకులుగా రాలిపోతుంటాం మనం, అంతే కదా. మనం బతుకున్నంత వరకు మన అహం మన అంటి పెట్టుకుని ఉంటుంది. శరీరం పడిపోయిన తర్వాత అహము పోతుంది, శరీరము పోతుంది. అలానే ఇక్కడ ఏమిటి, పరా అహంత. నువ్వు పోయినా కూడా ఇంకో సృష్టి చేసే శక్తి వాళ్ళకే ఉంది, అంతే కదా. నీ స్థానంలో ఇంకోటి పుడుతున్నాడు కదా. నీ నీ అహము అయిపోయింది శరీరంతో, మళ్ళీ అక్కడే మళ్ళీ ప్రతి సృష్టి జరుగుతుంది, అంతే కదమ్మా. ఈ సృష్టిలో ఒక్క నిమిషంలో ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది పోతున్నారు ఈ సృష్టిలో, ఇప్పుడు చూడండి. అది చెప్తున్నారు. ఇదంతా ఎలా జరుగుతుంది, ఆ పరా అహంత, ఆ తల్లి అక్కడ ఉన్నంత వరకు ఈ సృష్టి శిథిలయ అనేది ఆగదు అని. ఆమె తలుచుకుంటేనే ఆగుతుంది, కానీ నువ్వు నేను చెప్తే అది ఆగని సృష్టి, అంతే కదా. పుట్టుకల్ని మరణాలని మనం శాసించలేం కదా. తప్పించుకునే ప్రయత్నం చేస్తాం, కానీ ఆ సమయం వచ్చినప్పుడు నీకు మరణమే రాసి పెట్టున్నప్పుడు ఎంతటి కర్ణుడైనా, ఎంతటి అవతార పురుషుడైనా తను చాలించక తప్పదు అంటుంది అమ్మవారు. అదే ధూమావతి అమ్మవారు అంటే. ఆ రీతిగా పరావిద్య ఉన్ముఖముగా మనము ఈ ధూమావతిని అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఈ ఉన్ముఖతో, ఈ మార్గంలోనే ధూమావతిని అర్థం చేసుకోవాలి, అంతే కదా. వారితో ఇప్పుడు మనం ఇంట్లో ఎవరితో అయినా మనం పక్కవాడిని అర్థం చేసుకోవాలి అంటే వారితో తిరుగుకుంటూ వాడి మనసు ఏమిటి, ఆలోచనలు ఏంటి, అలా 6 నెలలకి వాడు వీడవుతాడు అన్నట్టు అలా నువ్వు ఉన్ముఖంగా ఆ వ్యక్తిని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎవరో చెప్పాడు, ఆ మాట పట్టుకుని వాడు అటువంటి వాడండి, ఇటువంటి వాడండి అనేది కాదు అంటున్నాడు. ఉన్ముఖముగా ఈ మార్గంలో అంటే, ఈ మార్గము అంటే ఏంటంటే జ్ఞాన మార్గం కావచ్చు, యోగ మార్గం కావచ్చు, ధ్యాన మార్గం కావచ్చు, ఉపాసనా మార్గం కావచ్చు. ఉపాసన చెయ్యి ధూమావతి అమ్మవారిని, అప్పుడు ఆ తల్లి తన గురించి చెప్తుంది. అంతేగాని 10 చోట్ల నువ్వు నీ దృష్టిని చెప్పి పక్కవాడిని చూసుకుంటా చెప్పు 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 నేను వింటాను, అట్లా అర్థమయ్యే తల్లి కాదు అంటున్నారు ధూమావతి. అందుకే ఉపాసన చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి దశమహావిద్యల్లో. అప్పుడే నీకు మరి అన్ని ఆ తల్లి కరుణించింది అంటే ఆమె ఇవ్వలేదంటూ ఏమీ లేదు. శ్రీ విద్య యొక్క పరిపూర్ణత అంతా ఇందులో దాగి ఉన్నది అని సుస్పష్టము. చూసారా,
ఇప్పుడు శ్రీ విద్య అంతా ఇప్పుడు నేను చెప్పిందంతా ఇప్పుడు అంటే ఆనందఘనుల వారు మాతో చెప్పించుతున్నారు కాబట్టి ఇదంతా సుస్పష్టంగా అంతా శ్రీ విద్య కనిపిస్తుంది కదా గురువు గారు. బయట లోకంలో ఇంకో రకంగా చెప్తున్నారు అనే ఆలోచన మీకు ఏదైతే ఉంటుందో ఏమ్మా, అది నువ్వు కొంతవరకే. అర్థమైందా? నేను విత్తనమే చెప్తున్నాను. నువ్వు వృక్షం నీకు పువ్వులు అనేవి తెలిసాయి. ఏవండి ఇవి మల్లె పూలు అని చెప్తున్నావు. ఆ తీగను పట్టుకొని చెప్తున్నావు వాసన బట్టి. అంటే లోకంలో నువ్వు నలుగురితో తెచ్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అంతే ఆ ధూమావతి అంటే ఇంక అంతకంటే లేదు అనేది ఇక్కడ కాదు. శ్రీ విద్యాపరంగా ఇప్పుడు నువ్వు అమ్మవారి యొక్క మూలాతి మూలమైన ఆ ఉల్లలిత దగ్గర నుంచి ఏమ్మా ఆ ధూమావతి అమ్మవారిని నువ్వు తెలుసుకుంటున్నావు. మరి ఇదంతా శ్రీ విద్యే కదా! ఇది సుస్పష్టమే కదా! అని చెప్తున్నారు. హ్మ్. నువ్వు ధ్యానంలో కూర్చునే ముందు, భగవంతుడి దగ్గర కూర్చునే ముందు ఏమ్మా వ అమ్మవారే నేను, నేనే అమ్మవారు. అమ్మవారికి నీకు ఎడబాటు లేదు. ఏకత్వమే ఉంటుంది. అనేకత్వం ఉండదు. మనసుకు ఉంటుంది అనేకత్వం. పూజా మందిరంలో మనం కూర్చున్నామంటే అందరి గురించి ఆలోచన చేసుకుంటే శరీరాన్నే కూర్చోపెట్టావు గానీ, నీ మనసుని కూర్చోబెట్టలేదు. ఓకే. సో, అక్కడ నువ్వు ఆ ఉపాసనలో ఏమ్మా మనస్సనేది ఉండకుండా ఆ! ఉట్టి శ్రీ విద్యనే పెట్టుకోవటం. ఇప్పుడు ఇప్పుడు మనం ఏమిటి చూడండమ్మా, ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఇంక వారు తప్ప ఇంకెవరు వాళ్ళ కళ్ళలో పెట్టి వాళ్ళతోనే మనం మాట్లాడుతుంటాం. పక్క వాళ్ళ గురించి మనకేవి గూడా గుర్తుకు రావు. అలానే అమ్మవారు ధూమావతి అమ్మవారి దగ్గర గూడా ఉపాసనలో నీకింక అక్కడేమి రాకూడదు పీట మీద కూర్చున్నావంటే. ఎందుకు రావాలి? ఇదాని ఉపాసన అంటున్నాము. ఇది నీ ఉపాసన గాదు గదా! హ్మ్. ధుమ్ ధుమ్ ధూమావతియే స్వాహ అన్నప్పుడు మనసుతో నువ్వు చెప్తావా? ఆత్మతో చెప్తావా? ప్రాణంతో చెప్తావా? ఆమె మహాప్రాణంగా కూర్చొని ఉంది గదా! అందులో నుంచే గదా సృష్టి వచ్చింది. విసర్గము గదా! సూర్యుడి నుంచి చంద్రుడు విసర్గము. నీ ఆత్మ నుంచి నీ మనస్సనేది విసర్గము. అది అనేకము. ఇది ఏకతానత అంటే ఇది. మనస్సేమో అనేకము, అనేకము అంటారు. సో, అలా నువ్వెందుకు ఉపాసన అలా చేసినప్పుడు ఉపాసన అమ్మవారు పలకదు. మనం ఏమనుకుంటాము, నేను 10 రోజులు కూర్చోబెట్టాడు గురువుగారు మంత్రం ఇచ్చి. మన తప్పు మనం ఒప్పుకోం గదా! ఏం జెప్పింది ఆత్మగా. నువ్వేమో చేస్తోంది మనస్సుతో. దీనివల్ల ఏమవుతుంది, మనం మాట జారుతాం. ఆ గురువు ఇచ్చాడు గానీ ఏం పెద్ద ఉపయోగం లేదండి. ఎప్పుడు గురువు సరిగ్గానే ఇస్తాడు. మనం శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానః. ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి గానీ, మనకేం తోస్తే అది చేయకూడదు. అవునా? అప్పుడే నీకు నీ యోగం గాని, ధ్యానం గాని, ఏదైనా ఉపాసన గాని అవన్నీ గూడా సిద్ధిస్తాయి. ఆయన మాట వింటే అన్నీ సిద్ధిస్తాయి. అప్రయత్నంగా వచ్చేస్తాయి. సరైన మార్గంలో వెళ్ళేవాడికి అప్రయత్నంగా వాడికొచ్చేస్తాయి. వాడు ఏ ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. మనసుని పట్టుకొని నువ్వు నేను చాలా కష్టపడుతున్నాను అంటున్నావు. కష్టం ఎక్కడి నుంచి పుడుతోంది? ఆత్మకి కష్టం ఏముంది? మనసుకి కష్టం ఉంది. అది మాయ అంటున్నాడు. దాన్ని పట్టుకొని నువ్వు ధ్యానం చేస్తే నీకు కష్టమే ఉంటుంది. ఆత్మని పట్టుకుంటే ఆనందమే ఉంటుంది అంటున్నారిక్కడ. ధూమావతి అమ్మవారంటే అది. ఆమె నుంచి సృష్టి వచ్చింది. అవునా? సృష్టిలో ఆమె నువ్వేం సృష్టి చేయలేదు ధూమావతి అమ్మవారిని. ఇదంతా మాయరా నాయన ఇదంతా గూడా మనసు కల్పిస్తోంది. అందుకే ఈ జ్ఞానం అనేది కొంతవరకే. యథార్థం తెలుసుకునే వరకే జ్ఞానం పనిచేస్తుంది. తర్వాత ఇంక ధ్యానంలోకి నువ్వు రావాల్సిందే. తమః అని ఇంతకుముందు చెప్పాను గదమ్మా! అన్నీ తెలిసిపోయిన వాడికి ఇంక ముందేం కనిపిస్తుంది? ఇంకేముందండి? సర్వజ్ఞ అనే స్థితిలో నువ్వున్నప్పుడు ఇంక నువ్వు చూడవలసిందేముంది? చేయవలసిందేముంది? చేసుకుంటూ వచ్చావు గదా ఇంతవరకు. ఇంకేమి లేదు. ఆత్మ దగ్గరికొస్తే పని లేదు. క్రియ లేదు. నిష్క్రియ. అదే తమః. అదే ధూమావతి అని జెప్తున్నారు.